ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ మమ్మా, సారీ. ఆద్య, ఏడుస్తున్నావా? నీ వల్లే ఏడుస్తున్నాను. నువ్వు చేసిన పని వల్లే. నేనేం చేశాను ఆద్య? నీ మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. రామలక్ష్మి కోసం నాకు చేతనైనంత వరకు చేయాల్సింది చేశాను. కానీ మనం ఈ పని ఏ పరిస్థితుల్లో చేశామో పెదనానికి తెలియనప్పుడు ఆయన ఆవేశపడ్డంలో అర్థం ఉంది. అందుకే మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. అప్పుడు నోరు మూసుకునుంటే సరిపోయి ఉండేది కదా. ఆస్తిలో నాకు వాటా ఉందని ఎందుకు అడిగావు? ఎందుకు ఇంటిని రెండుగా చీల్చావు? నువ్వు నిజంగా రామలక్ష్మికి సహాయం చేయాలనుకున్న వాడివే అయితే ఆస్తి విషయం ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు. ఆస్తి విషయం ఎందుకు తీసుకొచ్చావు? మామయ్య నిన్ను నన్ను మాత్రమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పుంటే బయటికేంటి ఆద్య, అడవులకు కూడా ఆనందంగా వెళ్ళేవాణ్ణి. ఆయనకొక్క మాట కూడా అడ్డు చెప్పేవాణ్ణే కాదు. కానీ మామయ్య మనతో పాటు అత్తయ్యని కూడా వెళ్ళమన్నారు. మనం వెళ్ళిపోతే మనకి తప్ప ఎవరికి పెద్ద నష్టం కష్టం ఏమీ ఉండవు ఆద్య. కానీ అత్తయ్య కూడా మనతో పాటు వస్తే మామయ్యకి అత్తయ్యకి మధ్య మరింత దూరం పెరుగుతుంది. అప్పుడు ఈ ఇల్లు సీతమ్మ వారు లేని రాముల వారి గుడిలా బోసిపోతుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టకు మరింత నష్టం వచ్చేస్తుంది. అందుకే నన్నేమనుకున్నా పర్లేదనుకుని ఆస్తి మాట ఎత్తాను, వాటా పంచమన్నాను. అందరూ ఈ ఇల్లు రెండైనందుకు బాధపడి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను. అత్తయ్య మామయ్య దూరం కానందుకు. సారీ శ్రీను, నువ్వు ఆస్తి విషయం తీసుకురాకపోయింటే ఎంత నష్టం జరుగుండేదో నాకిప్పుడు అర్థమవుతుంది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ శ్రీను. ఈ విషయంలోనే కాదు, మీ నాన్న విషయంలో కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. కానీలే, ఇలాగే ఏదో ఒకరోజు ఆ విషయంలో కూడా నన్ను అర్థం చేసుకుంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.